అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అంజలి సమయస్ఫూర్తితో ఇంటిని పరువుని కాపాడుతుంది. శకుంతల మారి రాధిక భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండగా అంజలి రాధికలోని టాలెంట్ని గుర్తు చేసింది. రాధికని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటారు. ఇక అక్కడి నుంచి కథ అయితే కొనసాగుతుంది. ఆ రోజు రాత్రి బయట చలి 12 డిగ్రీలుంది. అందరూ హాల్లో కూర్చొనున్నారు. రాధిక ఒక డ్రాయింగ్ ఏదో గీస్తోంది. అంజలి పక్కనే కూర్చొని సలహాలిస్తోంది. చూసావా శకుంతల, మన అమ్మాయిలో ఎంత కళ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. అవునండి, అంజలి చెప్పాకే నా కళ్ళు తెరుచుకున్నాయి. రాధిక, బొమ్మ బాగానే ఉంది కానీ రేపొద్దునే లేచి ముగ్గేయాలి. ఈ బొమ్మలు కడుపు నింపవు గదా, ముందు ఇంటి పని కూడా నేర్చుకోమ్మా. అమ్మా, ఇప్పుడే కదా ఇంట్రెస్ట్గా గీస్తున్నాను. పొద్దున్నే లేవడం అంటే కష్టమమ్మా. ఈ చలికి దుప్పటి తీయబుద్ధి కావట్లేదు. రాధిక, కళ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమమ్మా. బద్ధకం వదిలేయాలి. రేపు ఉదయం 5 గంటలకు నేను లేపుతాను. నాతో పాటు నువ్వు కూడా లేవాలి. అమ్మో, 5 గంటలకా? వదినా ప్లీజ్, 7 గంటలకు లేస్తాను. రాధిక, వదిన చెప్పింది విను. రాధిక అయిష్టంగానే తలూపింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు బయట చిమ్మ చీకటి, మంచు కురుస్తోంది. అంజలి నిద్రలేచి రాధిక గదికి వెళ్ళింది. రాధిక, లే, టైం అయింది. ఇంకా సేపు వదినా ప్లీజ్. లేదు రాధిక, ఈరోజు నువ్వు లేవకపోతే అత్తయ్య గారు మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతారు. నీ పెయింటింగ్స్ని పక్కన పడేస్తారు. నీకది ఓకేనా? ఆ మాట వినగానే రాధికకి భయం వేసింది. కష్టంగా కళ్ళు తెరిచింది. చలిగాలికి వణుకుతూనే లేచింది. అబ్బా, ఎంత చలిగా ఉందో. అలవాటవుతుందిలే, రా, ముందు వాకిలుడిచి ముగ్గేద్దాం. రాధిక వణుక్కిపోతూనే అంజలి వెనక బయటకొచ్చింది. అంజలి ముగ్గేస్తుంటే రాధిక ఆశ్చర్యంగా చూస్తోంది. వదినా, నీ చేతులు నొప్పిగా లేవా? చల్లటి నేల మీద అలా ఎంతసేపు గీస్తావు? నొప్పి ఉంటుంది రాధిక, కానీ ఆ ముగ్గు పూర్తయ్యాక ఇంటి ముందు చూస్తే వచ్చే అందం, ఆ తృప్తి ముందు ఆ నొప్పి చిన్నది అనిపిస్తుంది. నువ్వు కూడా ఒక చిన్న ముగ్గే. రాధిక వణుకుతున్న చేతులతో చిన్న ముగ్గేసింది. వంకర టింకరగా వచ్చినా అంజలి మెచ్చుకుంది. వెరీ గుడ్ రాధిక, ఫస్ట్ టైం అయినా చాలా బాగా వేసేవే. ఇంతలోనే శకుంతల తలుపు తీసి బయటకొచ్చింది. రాధిక వేసిన ముగ్గు చూసింది. సూర్యుడు పటపట ఉదయించాడా ఏంటి? నా కూతురు ముగ్గేసిందే. ఏమోలే, ఈ ముచ్చట ఎంతకాలం ఉంటుందో చూద్దాం. 2 రోజులు చేసి 3వ రోజు మళ్ళీ దుప్పటి కప్పుకోకపోతే చాలు. అమ్మా, నేను మారుతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి అలా అంటావేంటి? నమ్మకం కలగాలి కదా తల్లి. సరే, లోపలి రండి, కాఫీ ఇస్తాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. అంజలి ఒక టైం టేబుల్ వేసింది. ఉదయం ఇంటి పనులు, తర్వాత రాధికకి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకి చదువు చెప్పడం, మధ్యాహ్నం అంజలి తన గ్రూప్స్ ప్రిపరేషన్, సాయంత్రం మళ్ళీ పనులు. రాధిక డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఓ రోజు మధ్యాహ్నం అంజలి రాధికకి ఎకనామిక్స్ పాఠం చెప్తోంది. రాధిక, డిమాండ్ సూత్రం, లా ఆఫ్ డిమాండ్ చెప్పు. ధర పెరిగితే డిమాండ్ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్. మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడ ఉల్లిపాయల రేటు పెరిగితే తక్కువగా కొంటాం. అదే కదా ఇది. ఓహో, ఇంత సింపులా? కాలేజీలో మా సార్ ఇంత ఈజీగా చెప్పలేదు వదినా. శకుంతల అక్కడికొచ్చింది. చదువులు బాగానే ఉన్నాయి గాని అంజలి, ఈ ఆకులు ఒలిచి పెట్టవా, సాయంత్రం పప్పు చేయాలి. అత్తయ్య గారు, ఇప్పుడు రాధికకి కంపార్ట్మెంట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఒక్క అరగంట అవుతారా? అరగంట అయితే కరెంటు పోతుందమ్మా. పనులన్నీ నా నెత్తి మీద పడతాయి. నువ్వు గ్రూప్స్ చదువుతావని ఒప్పుకున్నాను గాని ఇంటి పని మానేసి కాదు కదా. అంజలి ఆ కూరలు తీసుకుంది. సరే రాధిక, నువ్వు ఈ ఆన్సర్ చదువుతూ ఉండు, నేను ఇది వలిచేసి వస్తాను. వదినా, నేను కూడా సాయం చేయనా? వద్దులేబ్బా, నువ్వు చదువుకో. మళ్ళీ ఫెయిల్ అయితే ఆ కాంతం వచ్చి నవ్విపోతుంది. అంజలికి అలవాటే కదా, తను చేస్తుందిలే. అంజలి చల్లటి నీళ్ళలో ఆకూరలు కడుగుతుంటే చేతులు మొద్దుబారిపోతున్నాయి. చలికాలం వల్ల నీళ్లు ఐసు గడ్డలా ఉన్నాయి. అయినా తప్పదు. ఒక పక్క పని చేస్తూనే మనసులో గ్రూప్ సిలబస్ని రివైజ్ చేసుకుంటోంది. సాయంత్రం అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అంజలి అలసిపోయి సోఫాలో కళ్ళు మూసుకొనుంది. అంజలి, బాగా టైర్డ్ అయ్యావా? కొంచెం తలనొప్పిగా ఉంది అరుణ్. గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని టెన్షన్గా ఉంది.
సిలబస్ ఏమో ఇంకా అవ్వలేదు. పనుల వల్ల టైం దొరకట్లేదు. నేను అమ్మతో మాట్లాడినా? వద్దరుణ్, ఇప్పుడు ఇంట్లో గొడవలొద్దు. రాధిక ఎగ్జామ్స్ అయ్యేదాకా ఓపిక పడతాను. తన్ని పాస్ చేయించడమే ఇప్పుడు నా మొదటి లక్ష్యం. రాఘవయ్య గారు అక్కడికొచ్చారు. అమ్మా అంజలి, నీ ఓపికకి మెచ్చుకోవాలి తల్లి. రాధికలో వచ్చిన మార్పు చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిన్న సాయంత్రం తనే కాఫీ కల్పించింది. అద్భుతం కాకపోయినా పర్లేదు, తాగేలాగే ఉందిలే. అందరూ నవ్వారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అంజలి కష్టం ఫలించింది. ఇక రాధిక సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. ఈసారి అంజలి దగ్గరుండి చదివించడం వల్ల రాధిక బాగా రాశారని చెప్పింది. రాధిక పరీక్షలైపోయిన వారం రోజులకే అంజలి ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. పేపర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. అంజలి అరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అరుణ్, నోటిఫికేషన్ వచ్చింది. 500 పోస్టులున్నాయి. వావ్, గుడ్ న్యూస్ అంజలి, వెంటనే అప్లై చేయి. కానీ అత్తయ్య గారు ఏమంటారు? కోచింగ్కి వెళ్ళాలంటే ఒప్పుకుంటారా? ఇంట్లో ఉండి చదివితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం అడుగుదాంలే అంజలి, అమ్మ ఇప్పుడు మారింది కదా, అర్థం చేసుకుంటుంది. అందరూ హాల్లో ఉన్నారు. అరుణ్ విషయం చెప్పాడు. అమ్మా, అంజలికి గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. తను అప్లై చేయాలి. ఒక 2 నెలలు కోచింగ్కి వెళ్తుంది, లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటుంది. నువ్వు కొంచెం ఇంటి పనులు చూసుకోవాలి. ఏంటి, మళ్ళీ మొదలెట్టారా? రాధిక పరీక్షలు అయ్యేదాకా ఊరుకున్నానుగా. అదే అత్తయ్య గారు, రాధికకి పనులు నేర్పించాను కదా, తను మేనేజ్ చేస్తుంది. రాధికకి ఇంకా పెళ్లి కాలేదు అంజలి. దాన్ని వంటిట్లో బంధించి నువ్వు ఉద్యోగాల వేట్లో పడతావా? రేపు దానికి పెళ్లి సంబంధాలు వస్తే వదిన ఆఫీసరు ఆడపడుచు పని మనిషా అని అడగరా? అమ్మా, రాధికను కూడా కోర్సులో చేర్పిద్దాం, ఇద్దరు ఎదుగుతారు. చూడరుణ్, అంజలి ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇల్లు వంటిల్లు పాడవకూడదు. కోచింగ్కి వెళ్తే రోజంతా బయటే ఉంటారు. అప్పుడు ఇంటి పరిస్థితి ఏంట్రా? నాకేమో వయసు అయిపోతుంది. ఆ చల్లటి నీళ్ళలో నేను పనిచేయలేను. అమ్మా, నేను చేస్తానమ్మా. వదిన నాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు నేను వదినకి హెల్ప్ చేస్తాను. నువ్వు కలిసి చేసుకుందాం. వదిన్ని చదువుకోనివ్వమ్మా. శకుంతల రాధిక వైపు ఆశ్చర్యంగా చూసింది. తన కూతురేనా ఇలా మాట్లాడుతోంది అని. నువ్వు చేస్తావా? మొన్న ఆకుర్ల వలవమంటేనే ముఖం మార్చుకున్నావు. ఇప్పుడు ఇల్లంతా చక్క పెడతావా? ట్రై చేస్తానమ్మా. వదిన ఆఫీసర్ అయితే మనకే కదా గ్రేట్. శకుంతల కాసేపు ఆలోచించింది. సరే, మీ ఇష్టం. కానీ ఒక కండిషన్. ఏంటత్తయ్య గారు? నువ్వు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వు, కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళొద్దు. ఆన్లైన్లో కోచింగ్ తీసుకో. ఇంట్లోనే ఉండి చదువుకో. అప్పుడు అవసరమైతే పనుల్లో సాయం చేయొచ్చు, చదువుకోవచ్చు. అంజలికి కొంచెం నిరాశ కలిగినా కనీసం చదవడానికి ఒప్పుకున్నారు కదా అని సంతోషించింది. సరే అత్తయ్య గారు, ఆన్లైన్లోనే కోచింగ్ తీసుకుంటాను. అప్పట్నుంచి అంజలి మెషిన్ గ్రూప్స్ మొదలైంది. ఉదయం 4 గంటలకే లేవడం, చలిలో వణుకుతూనే గబగబా పనులు ముగించడం, 8 గంటలకల్లా పుస్తకాల ముందు కూర్చోవడం, మధ్యలో శకుంతల పిలిచినప్పుడు వెళ్ళడం, మళ్ళీ రాత్రి 11 గంటల వరకు చదవడం. ఇంతలో ఒకరోజు సాయంత్రం రాధిక డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలొచ్చాయి. అరుణ్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. శకుంతల దేవుడికి దండం పెట్టుకుంటోంది. అంజలి, రాధిక పక్కన నిలబడి ధైర్యం చెప్తోంది. రాధిక, హాల్ టికెట్ నంబర్ చెప్పు. రాధిక ఏమో నంబర్ చెప్పింది. అరుణ్ ఎంటర్ కొట్టాడు. స్క్రీన్ మీద రిజల్ట్ వచ్చింది. అరుణ్ మౌనంగా ఉండిపోయాడు. ఏమైందిరా? పాస్ అయిందా? రాధిక, నేను ఫెయిల్ అయ్యానా అన్నయ్య? లేదే రాక్షసి, పాస్ అయ్యావు. 2nd క్లాస్లో పాస్ అయ్యావే. హే, నేను పాస్ అయ్యాను. కంగ్రాట్స్ రాధిక. అమ్మయ్య, నా కూతురు గ్రాడ్యుయేట్ అయ్యింది. ఇక పెళ్లికి డోకా లేదు. అంతా అంజలి చలవే. తన దగ్గర నుండి చదివించకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అవును, ఒప్పుకుంటానండి. అంజలి వల్లే ఇది జరిగింది. రాధిక పాస్ అయింది కాబట్టి ఇక పెళ్లి సంబంధాలు చూడడం మొదలెడదాం. ఈసారి ఆ కాంతమ్మ లాంటి వాళ్ళు కాకుండా మంచాలను చూడాలి. అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దు. నేను వదిన చెప్పినట్టు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. సొంతంగా బొటిక్ పెడతాను. డిగ్రీ పాస్ అయ్యావు కదే, చాలు. డిజైనింగ్లు గట్రా పెళ్ళయ్యాక చేసుకోవచ్చులే. మంచి సంబంధం వస్తే వదులుకోకూడదు. అత్తయ్య గారు, తను ఇప్పుడే కదా ఒక దారిలోకి వచ్చింది. ఇంకొన్నాళ్ళాగితే. నువ్వు ఆగంజలి. రాధిక నా కూతురు. దాని పెళ్లి బాధ్యత నాదమ్మా. నువ్వు నీ గ్రూప్ సంగతి చూసుకో. అంజలి మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు
అంజలి గ్రూప్స్ అప్లికేషన్ పెట్టడానికి నెట్ సెంటర్కి వెళ్దామని రెడీ అయింది. ఎక్కడికి అంజలి? గ్రూప్స్కి అప్లై చేయడానికి అత్తయ్య గారు, ఇవాళే లాస్ట్ డేట్. ఈరోజు వద్దులే, మా చుట్టాలమ్మాయి పెళ్లి పక్కూరులో ఉంది, మనందరం వెళ్ళాలి. రాధిక కూడా అక్కడ ఎవరో సంబంధం చూస్తారట. అత్తయ్య గారు, ఈరోజే లాస్ట్ డేట్, సర్వర్లు బిజీగా ఉంటాయి, రేపు కుదరదు. నేను అప్లై చేసి వచ్చేస్తాను, మీరెళ్ళండి. అందరూ వెళ్తుంటే ఇంటి కాళ్ళవి నువ్వు రాకపోతే ఎలా? వాళ్ళు ఏమనుకుంటారు? నీ ఉద్యోగం కంటే బంధుత్వాలు ముఖ్యం కాదా? ఇది నా జీవితం అత్తయ్య గారు, ఒక్కరోజు కాదు, 1 గంట సమయం ఇవ్వండి. నువ్వు వస్తున్నావా లేదా? రాకపోతే ఇక ఇంట్లో ఎవరి మాట నేనెన్నో. రాధిక పెళ్లి కూడా నాకిష్టం వచ్చిన వాడికే ఇచ్చి చేస్తాను. అంజలి ఇరకాటంలో పడింది. ఒక పక్క తన కళ, మరో పక్క రాధిక భవిష్యత్తు. అంజలి, నువ్వు వెళ్ళి అప్లై చేయి, అమ్మతో నేను మాట్లాడతాను. అరుణ్, నువ్వు మధ్యలో రాకు. ఈరోజు అంజలి నాతో పెళ్లికి రావాల్సిందే, లేదంటే. శకుంతల మాట పూర్తి కాకముందే రాధిక అడ్డుపడింది. అమ్మా, వదిన రాకపోతే ఏమవుతుంది? నేను వస్తున్నాను కదా. వదినికి ఆ ఎగ్జామ్ చాలా ముఖ్యం. నువ్వు వదిన్ని వెళ్ళనీయకపోతే నేను కూడా రాను. పెళ్ళొద్దు, ఏమొద్దు. శకుంతల షాక్ అయిపోయింది. రాధిక అంజలి కోసం తన్ని ఎదిరిస్తోందా అని. వదినా, నువ్వెళ్ళు, అప్లై చెయ్యి. అమ్మ సంగతి నేను చూసుకుంటాను. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధికలో ఇంత మార్పు. థ్యాంక్స్ రాధిక. అంజలి నెట్ సెంటర్కి బయలుదేరింది. కానీ దారిలో అనుకోని ఆటంకం. అంజలి వెళ్తున్న ఆటో పాడైపోయింది. సమయం మించిపోతోంది. అంజలి పరుగున వెళ్తుంటే చలికి కాళ్ళు మొద్దుబారిపోయి కాలికి రాయి తగిలి కింద పడింది. మరి అంజలి అప్లికేషన్ సబ్మిట్ చేయగలదా? రాధిక తిరుగుబాటు శకుంతల్ని ఎలా మారుస్తుంది? గ్రూప్స్ ఎగ్జామ్ రాసి అంజలి ఆఫీసర్ అవుతుందా? రాధికకి పెళ్లి కుదురుతుందా, లేక తన డిజైనింగ్ కళ నెరవేరుతుందా? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 7 కోసం వేచి చూడండి. పొలానికి వెళ్ళిన అంజలి వర్షం పడేసరికి తడుచుకుంటూ ఇంటికొస్తుంది. ఇంటికి రాగానే బుట్ట నిండా కూరగాయలు పోసి వాటిని విడివిడిగా పెడుతూ ఉంటుంది. ఇంతలో అంజలి అత్తగారు శకుంతల అక్కడికి వస్తుంది. కూరగాయల్ని చూసి, పర్వాలేదే, ఈసారి బాగా కాసాయి. పోయినసారి వర్షాలు లేక ఇబ్బంది పడ్డాం. వేసిన పంట వేసినట్టుగానే నీళ్ళు లేక ఎండిపోయింది. ఈసారి అట్ట అవ్వదులే. దేవుని దయ వలన వర్షం బాగా కురుతుంది. ఈసారి 2 లాభం వస్తుంది అనిపిస్తుంది. అత్తయ్య, ఈసారి కూడా మనకి నష్టమే జరిగేలా ఉంది అత్తయ్య. 3 రోజుల నుంచి వర్షం మాత్రం తగ్గట్లేదు. చూస్తుంటే ఈ వర్షం మరో 10 రోజులైనా పడేలా ఉంది. ఇలానే ఉంటే ఇక అంతే. వర్షానికి పూత మొత్తం రాలిపోతుంది. పూత రాలితే ఇక అంతే. ఓయమ్మో, ఎంత పని జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారి బాగా ఖర్చు చేశాం కదా. ఏవండి, ఇంతకీ ఎక్కడున్నారండి? అలా శకుంతల గావు కేకలు పెట్టేసరికి రాఘవయ్య ఏం జరిగిందో ఏంటోనని భయంగా ఇంట్లోకొస్తాడు. ఏం జరిగిందే? తేలేమైనా కుట్టిందా ఏంటి అలా అరిచావు? ఏం చెప్పమంటారండి, అవతల నాశనం అయిపోతుంటేను మన పంట పూత మొత్తం రాలిపోతుందంట కదా ఈ మాయదారి వానల వల్ల. వర్షం పడకపోతే పడలేదంటారు, పడితే ఇలా తిట్టుకుంటారు. ఏంటో ఈ మనుషులు, కాస్త బుద్ధి లేదు. పూత రాలిపోకుండా తొందరగా ఇదేం చేయకూడదు. ఇంతలోనే అక్కడికి అంజలి భర్త అరుణ్ వస్తాడు. గాబరాగా వచ్చిన అరుణ్, నాన్నా పనులకి ఎవరూ రావటం లేదన్నా. వర్షంలో మేము పని చేయలేము అంటున్నారు. ఇప్పుడెలా నాన్నా? సర్లే చూద్దాంలే ఉండు. ఈ రాత్రికి వర్షం తగ్గేలా ఉంది. అలా వర్షం ఆగిన తర్వాత పనులను తీసుకెళ్దాంలే. ఊర్లో చాలా మందికి జ్వరాలు జలుబులున్నాయి. అందరూ పొలం పనులకి వెళ్లేవారే కదా. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. పాపం చాలా మంది వర్షంలో తడుచుకుంటూ పొలం పనులు చేశారు. ఇప్పుడు జలుబు జ్వరాలతో బాధపడుతున్నారు. అవునవును, నాకు కూడా జ్వరం వచ్చేలాగే ఉంది. ఏమేమి శకుంతల, నా ఒళ్ళు మెల్లగా వేడెక్కుతుంది చూడు. వేడెక్కితే నా దగ్గరికి వచ్చి నిలబడండి, చలి కాచుకుంటా. ఈ సరసానికేమీ దక్కులేదు. భర్తని బాధ్యతగా చూసుకుందామని లేదు. ఎప్పుడు ఏదో ఒకటంట నసబెట్టడమేనా? అమ్మా అంజలి, నీ చేత్తో కాస్త మిరియాల కషాయం పెట్టివమ్మా. అది తాగితేనన్నా ఈ తలనొప్పి జ్వరం తగ్గుతాయి. అమ్మా, మీ మావయ్య సంగతి తర్వాత ఆలోచిద్దు. ముందు నా పరిస్థితి చూడు. వారం రోజుల నుంచి ఒకటే నడు నొప్పి, కీళ్ళ నొప్పులు, శరీరం ఒకటే నీరసంగా ఉంటుందమ్మా. దాని గురించి ఏదైనా చెయ్యమ్మా. కషాయం చేసిస్తావో, తాయిలం చేసిస్తావో, ఏదైనా చేసి పెట్టు. కానీ నా నొప్పులన్నీ పరారవ్వాలి. దీనికి నేనంటేనే గుల్లమ్మా. నేను అడిగినప్పుడే నిన్ను అడగాల? వారం నుంచి అంటుంది. అప్పుడు లేవలే నోరు ఇప్పుడు లేస్తుంది ఎందుకో. కావాలని ఇది నాపై పందెం కాస్తుంది. నేను ప్రశాంతంగా ఉండడం దీనికి అసలు ఇష్టమే ఉండదు.
అట్లా నోరేసుకుని పడిపోబాకండి. మీకంటే నా నోరు చాలా పెద్దదని మర్చిపోబాకండి. అబ్బా, ఈ భార్యలు ఎప్పుడు ఇంతేనమ్మా. మొదట్లో నోట్లో వేలు పెడితే కొరకనట్టుంటారు. ఆ తర్వాత నోట్లో వేలు పెట్టడం అసలు మంచిది కాదనే రీతిలోకి మారతారు ఇప్పుడు ఏమైంది? ఏంటంట మీ సమస్య? అంటూ శకుంతల రాఘవయ్యలు పోట్లాడుకోవటానికి సిద్ధపడతారు. వాళ్ళని చూసిన అంజలి, అత్తయ్య మీరేం ఆవేశపడకండి. ఇదిగో మావయ్య, మీ ఇద్దరి సమస్య తీరడానికి ఒకే ఒకటి చేస్తే చాలు. అదే చేస్తాను. అప్పుడు ఇద్దరు తాగొచ్చు. దానికి మీరిద్దరూ గొడవ పడాల్సిన అవసరమే లేదు. అంజలి, అదేదో త్వరగా చేసి పెట్టు, లేకుంటే ఈ ఇంట్లో అమ్మా నాన్నలు యుద్ధం చేసేలా ఉన్నారు. అయితే మీరెళ్ళి త్వరగా మాంసం కొట్టుకెళ్ళి 4 మేకాలు తీసుకుని రండి. పాయ చేసిస్తాను. ఏంటి అంజలి, వాళ్ళు అడిగిందేంటి, నువ్వు చేస్తానంటుందేంటి? మటన్ పాయా చేస్తే అమ్మకు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా? నాన్నకున్న జలుబు జ్వరం తగ్గుతుందా? అబ్బబ్బబ్బా, మీరెళ్ళి ముందు తీసుకుని రండి. అంటూ అంజలి అరుణ్ని పంపిస్తుంది. అరుణ్ మాంసం కొట్టుకు వెళ్లి అంజలి చెప్పినవి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అంజలి మటన్ పాయా తయారు చేస్తుంది. ఆ తర్వాత వేడివేడి మటన్ పాయాను అత్తగారి శకుంతలకు, మావగారు రాఘవయ్యకు ఇస్తుంది. వాటిని తాగుతూ రాఘవయ్య, ఆహా, వేడివేడిగా ఈ మటన్ పాయా తాగుతుంటే నా తలనొప్పి అలా పటాపంచలైపోతుందమ్మా. భలే రుచిగా ఉంది తల్లి. అది పూర్తిగా తాగేయండి మావయ్య. వేడిగా ఉన్నప్పుడే తాగితే బాగుంటుంది, చల్లారితే బాగోదు. ఇదిగో అంజలి, ఇప్పటి వరకు దీన్ని మాకు చేసి పెట్టలేదే. దీన్ని తాగుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుందమ్మా. కీళ్ళ నొప్పులు, నడునొప్పి తగ్గడానికి ఈ మటన్ పాయ బాగా పనిచేస్తుంది అత్తయ్య. కాకపోతే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒక 4 వారాల పాటు తీసుకుంటే నొప్పులన్నీ పోతాయి. మటన్ పాయ తిన్నవారికి జ్వరము, జలుబులు ఏమీ రావు. ఒకవేళ ఉన్నా ఇదిగో తగ్గిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మటన్ పాయ తాగిన వాళ్ళకి నీరసం అనే మాటే ఉండదు. ఇది మన శరీరానికైతే మంచి పోషకాలను అందిస్తుంది. అంజలి అలా చెప్తూ ఉంటే అరుణ్ చాలా శ్రద్ధగా వింటాడు. అబ్బబ్బా, ఏం చెప్పావు అంజలి, నీకిన్ని విషయాలు తెలుసని నాకు తెలీదు. అందరూ మందులతోనే రోగం నయం అవుతుంది అనుకుంటారు. కానీ కొన్ని ఆహారాలతో కూడా కొన్ని రకాల జబ్బులు నయం అవుతాయండి. మన శరీరానికి పోషకాలు సరైన విధంగా అందితే ఏ ఇబ్బంది ఉండదు కదా. మీరు కూడా మటన్ పాయ తీసుకోండి. అలాగే, నాతో పాటు నువ్వు కూడా తిను అంటూ నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మటన్ పాయ తింటారు. వర్షం జోరుగా పడుతుంటే కుటుంబం మొత్తం అలా వేడివేడిగా మటన్ పాయ తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక శకుంతల మాత్రం తమ పంట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో ఈ దిక్కుమాలినవాన ఊరి జనాన్ని జలుబు జ్వరాలతో ఇబ్బంది పడేలా చేస్తుంది. ఈ దెబ్బతో అందరూ ఇంటి నుంచి కదలరేక మన పంట సంగతి ఇక మనం మర్చిపోవాల్సిందేనేమో. అయితే ఓ పని చేయవే, ఊరందరి జ్వరాలు జలుబుల్ని నయం చేయి. లేకపోతే వాళ్ళు వర్షంలో తడిసిపోకుండా ఇల్లు గొడుగులు పట్టు. నేనెలా నయం చేస్తా? వాళ్ళకి జ్వరాలు అవి ఇవి వస్తే రానే అంటూ ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది శకుంతల. అప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన చేస్తుంది. తనకొచ్చిన ఆలోచనని చూసి పొంగిపోతూ ఉంటుంది శకుంతల. అదేంటే, దెయ్యం పట్టిన దాని లట్ట మారిపోయో? అద్భుతమైన ఆలోచన వచ్చిందండి. ఈ వర్షంలో ఒక మంచి వ్యాపారం చేసే ఆలోచన వచ్చింది. ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా మనకు డబ్బులు రాలా. కానీ ఆ వ్యాపారం చేసేవంటే డబ్బే డబ్బు. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటో చెప్పి తగలడు. మటన్ పాయ అమ్మే వ్యాపారం అండి. అమ్మా, మటన్ పాయాని నువ్వు ఇప్పుడే కదా తింటున్నావు, ఇంతలోనే దీంతో వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఎలా వచ్చిందమ్మా? వ్యాపారం చేసేది నేను కాదు, నువ్వు కోళ్లే. అమ్మ అంజలి, ఈ వర్షానికి నువ్వు మటన్ పాయ చేసి అమ్మావంటే మంచి డబ్బులు వస్తాయి. కాస్త ఆలోచించమ్మా. ఆలోచన మంచిదే అత్తయ్య, కానీ ఊరందరూ వచ్చి కొంటారా? ఈ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఊర్లలో అందరూ వస్తారు. వచ్చి నీ మటన్ పాయ రుచి చూసి వెళ్తారు. ఇంకేం ఆలోచించకుండా ముందు నువ్వు మొదలెట్టు అని శకుంతల చెప్పగానే అంజలికి మటన్ పాయ అమ్మే వ్యాపారం చేద్దామనే ఉత్సాహం కలుగుతుంది. అలా మరుసటి రోజు నుంచే అంజలి మటన్ పాయ అమ్మటం మొదలు పెడుతుంది. చల్లటి వర్షానికి అందరూ వేడివేడి మటన్ పాయ తినటం మొదలు పెడతారు. అత్తయ్య, మనం అనుకున్నంత మంది రావడం లేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా ఊర్లో ఈ విషయం చాలా మందికి తెలియదు కదా. నేను మీ మావి ఇళ్ళందరికి తెలిసేలా చేస్తాంలే అంటూ రాఘవయ్యని తీసుకుని ఇంటింటికి వెళ్లి విషయం చెప్తుంది శకుంతల. జ్వరాలు జలుబులు తగ్గటానికి మందులు వాడొద్దని, మటన్ పాయ తింటే సరిపోతుందని అందరికీ చెప్తూ ఉంటుంది. ఈ విషయం తెలియగానే ఇంటికొకరు చొప్పున అంజలి దగ్గరికి వెళ్తారు. అది చూసిన అంజలి, ఏంటండి అత్తయ్య ఏం చెప్పారో ఏంటో, ఇలా అందరూ తండోపతండాలుగా వస్తున్నారు. చూస్తుంటే ఈరోజు చేసిన మటన్ పాయ త్వరగా అయిపోయేటట్లుందే. మా అమ్మ చూసినామంటే కాల్చొచ్చే రకం. ఇక చూసుకో, జనాలు ఎలా వస్తారంటే ఇదొక దేవాలయంలాగా మారిపోతుంది చూడు. నువ్వు దేవతలా అయిపోతావు. మరి మీరు?
నీకు సేవలు చేస్తూ సేవకుడిగా ఉండిపోతానులే. అంజలి అరుణ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి శకుంతల రాఘవయ్యలు వస్తారు. మటన్ పాయ తినటానికి వచ్చిన వాళ్ళని చూసి, చూసావా అంజలి, ఇక మన పంట పండినట్లే. ఒరే అరుణో, నువ్వెళ్ళి కోడలకు కావలసిన మిగిలిన వస్తువుల గురించి ఆలోచించు. ఇక ఎవరొచ్చినా వారికి మటన్ పాయ లేదని చెప్పకూడదు. ఆహా, కోడలతో వ్యాపారం చేయిస్తా ఎంత దర్జాగా మాట్లాడుతున్నావే. లేకుంటే నీలాగా ఎందుకు పనికి రాకుండా ఉంటానని అనుకున్నారా ఏంటి? అమ్మా, చాలామంది వాళ్ళ ఇళ్ళ నుంచి రాను అంటున్నారమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఓ పని చేద్దాం, మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఏంటంజలి నువ్వు ఇక్కడ నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు చెప్పు? అసలే బయట వర్షం పడుతోంది. వర్షంలో ఇంటింటికి మనం ఎలా తిరగలుగుతాం? మీరే వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా? మీరు చేసి పెట్టండి, మేము వెళ్ళి ఇచ్చొస్తాం. అలాగన్నారు, బాగుంది. ఇదిగో తల్లి, నీ వెనకాల పాయా పట్టుకుని నేను తిరగను. ఇదిగో నువ్వు ఒక ఊరికెళ్ళు, నేను ఒక ఊరికి వెళ్తాను. అప్పుడైతే రెండూర్లలోనూ మన మటన్ పాయ వ్యాపారం విజయవంతంగా సాగుద్ది. అబ్బబ్బా, ఎన్నాళ్ళకి మీ బుర్ర పని చేసిందండి. అమ్మ అంజలి, విన్నావుగా, మీ మామయ్య చెప్పినట్టుగా రేపటి నుంచి మటన్ పాయ చేయడం కాస్త పెంచమ్మా. వర్షం ఉండగానే మనం డబ్బు పోగేసుకోవాలి, దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకోవాలి కదా. అలాగే అత్తయ్య, రేపటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తానులేండి. అదిగో ఇంకా వస్తున్నారు, ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం. అలా అంజలి మటన్ పాయ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది. చుట్టుపక్కల ఊర్లలో కూడా మటన్ పాయ అమ్మటం గురించి తెలియటంతో అలా ఆదాయం భారీగా పెరుగుతూ వస్తుంది. మరుసటి రోజు నుంచి రాఘవయ్య ఒక ఊరికి, శకుంతల మరో ఊరికి మటన్ పాయాను అమ్మేందుకు వెళ్తారు. అలా అమ్ముతూ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఇదిగో అమ్మ అంజలి, నేను తీసుకెళ్ళిందంతా ఖాళీ అయిపోయింది. రేపటి నుంచి ఇంకాస్త ఎక్కువగా తీసుకురమ్మంటున్నారమ్మా. అలాగే మామయ్య. అమ్మాయి అంజలి, ప్రతి ఇంట్లో అన్నం కూడా తినకుండా మనం చేసిన మటన్ పాయ తింటున్నారమ్మా. ఎవరు వదిలిపెట్టట్లేదు, అప్పు చేసి మరీ పాయాన్ని కొని తింటున్నారు. చుట్టుపక్కల ఊళ్ళలో అంజలి పేరు బాగా మారుమోగిపోతుంది. ఆ మటన్ కొట్టేవాడు కూడా మనం రోజు తీసుకుంటున్నామని తెలిసి కాస్త ధర కూడా తగ్గించిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉందండి. ఆ దేవుని దయ వలన మంచి ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతో మనం ఇక హాయిగా ఉండొచ్చు. ఇకపై వ్యాపారమే కొనసాగిద్దాంలే. మీ మావిని మాత్రం అన్ని ఊర్లు తిప్పుదాం. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటూ పాయాదిని బతికేవే. రాఘవయ్య అలా అనగానే అంజలి అరుణ్లు పగలబడి నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం ఏ సమస్య లేకుండా మటన్ పాయ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.